మనం కెనడా నుంచి చూస్తే గనక, కెనడా నుంచి 4 తెచ్చుకున్నాం మొత్తం. కెనడాలో ఏంటంటే, ఎక్కువ సెంట్రలైజేషన్ అనేది తోపుగా ఉంటది. ఆఫ్టర్ అక్కడ సంథింగ్ గొడవలు అవ్వడం వల్ల ఇంటర్నల్‌గా అదేంటంటే సెంట్రలైజ్ పవర్ అనేది తెచ్చుకున్నారనమాట. ఎక్కువ స్ట్రాంగ్ సెంటర్ ఉండడానికి చూసుకున్నారు. అందుకే ఈ ఈ ఇలా ఉండే ప్రొసీజర్స్ అన్నీ ఆళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాం. సెంట్రిఫ్యూగల్ ఫెడరలిజం అనమాట. స్ట్రాంగ్ సెంటర్ విత్ ఫెడరల్ క్యారెక్టర్ విత్ స్ట్రాంగ్ సెంటర్ అనమాట. ఎక్కువ ఆళ్ళకి పవర్ ఉండేదట్టు. తర్వాత రెసిడ్యూరీ పవర్స్ విత్ ద సెంటర్ అనమాట. ఆర్టికల్ 248 అనేది కూడా ఆళ్ళ దగ్గర నుంచే తెచ్చుకున్నాం. ఆర్టికల్ 248 అనమాట. ఆళ్ళ దగ్గర నుంచే తెచ్చుకున్నాం అనమాట. 248 తర్వాతేంటి అపాయింట్‌మెంట్ ఆఫ్ ద స్టేట్ గవర్నర్స్. గవర్నర్స్ అనేవాళ్ళేంటి ఎక్కువ సెంట్రల్ పవర్ కదా! కంట్రోల్ ఆఫ్ ద స్టేట్ అయన్నీ చూసుకుంటారు కాబట్టి, సో, అందుకే గవర్నర్ సిస్టమ్ నుంచి కూడా అదే అపాయింట్‌మెంట్ ఆఫ్ గవర్నర్ కూడా బై ద సెంటర్ అనేది కూడా ఆళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాం అనమాట. అపాయింటెడ్ ప్రెసిడెంట్ బై ద ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. యాక్టింగ్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ యూనియన్ క్యాబినెట్ అనమాట. టు సర్వ్ యాస్ ద ఆహ్ సెంట్రల్ రిప్రజెంటేటివ్ ఇన్ ద స్టేట్స్ అనమాట. డైరెక్ట్ అడాప్టేషన్ ఆఫ్ ద కెనేడియన్ ప్రొవిన్షియల్ సిస్టమ్ అనమాట. తర్వాత అడ్వైజరీ జ్యూరిడిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ యొక్క అడ్వైజరీ జ్యూరిడిక్షన్ అనమాట. ప్రెసిడెంట్ హాస్ పవర్ టు సీక్ ఏదైనా అడగొచ్చు అనమాట. లీగల్ ఒపీనియన్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్ ఆన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఏదైనా కాన్స్టిట్యూషనల్ లా గురించి అయినా సిమిలర్ టు ద ఇదనమాట. సో, అంటే అడ్వైజర్ అయితే జ్యుడిషియల్ అనమాట. ప్రెసిడెంట్ టు సీక్ సుప్రీం కోర్ట్స్ ఒపీనియన్ ఆన్ ద క్రిటికల్ లీగల్ ఆర్ ఫ్యాక్చువల్ మ్యాటర్స్ గాని, ఫీచర్స్ ఇన్‌స్పైర్డ్ బై ద కెనేడియన్ ప్రాక్టీస్ అనమాట. ఈ 4 అంటే సెంట్రిఫ్యూగల్ ఫెడరలిజం గాని, రెసిడ్యూయల్ పవర్స్ ఫ్రమ్ విత్ ద స్టేట్ గాని, అపాయింట్‌మెంట్ ఆఫ్ ద గవర్నర్స్ గాని, అడ్వైజరీ జ్యుడిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ గాని, ఈ 4 దాని దగ్గర నుంచే తెచ్చుకున్నాం అనమాట. సో, ఇదనమాట స్ట్రాంగ్ సెంటర్ రెసిడ్యూయల్ పవర్స్ విత్ సెంట్రల్ అపాయింట్‌మెంట్ ఆఫ్ ద గవర్నర్స్, అడ్వైజరీ జ్యుడిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అనమాట. ఈ ఆళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాం అనమాట.